గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మురళీ నాయక్ ఏదైతే ఉందో వీరమరణం పొందినటువంటి నేపథ్యంలో ఆయనకు కుటుంబానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా హర్షాతివేకం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా ఇక్కడ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కూడా ఆ కుటుంబానికి నేను కూడా అండగా ఉంటానంటూ కూడా ఆర్థికంగా సహాయం అందిస్తూ అల్లుని కూడా ఇంటికి పంపించినటువంటి నేపథ్యం. ఇక్కడ ఆయన ఉన్నారు సార్. ఏంటి సార్ ప్రధానంగా మీరు ఈరోజు మురళీ నాయక్ ఇంటికి రావడానికి? మురళీ నాయక్ గారు అమరులు అయినప్పటికీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను నా జీవితంలో ఒక్కసారైనా డ్రెస్ వేసుకోవాలనే ఒక దీంతో డ్రెస్ వేసుకోవాలా, కానీ ఇంట్లో వాళ్ళు ఎంతో చెప్పినా వాళ్ళతో కొట్లాడి నేను ఒకసారి దేశానికి సేవ చేయాలని చెప్పేసి గత 2022లో ఆయన ఆర్మీలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు అమరవీరులు అయినారు. సో ఆయన్ని చూసి వేలాదిగా ఈరోజు యువత వచ్చేదానికి చాలా మటుకు అవకాశాలు ఉన్నాయి. ఆయన విగ్రహం ఈరోజు పెట్టగలిగితే ఆయన్ని చూసి రేపొద్దున్న ఎంతోమంది యువత ఆర్మీలోకి వచ్చి ఆర్మీ కోసం, మన ఇండియా కోసం, మన భారతదేశం కోసం వచ్చి పోరాడేదానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఆయన విగ్రహం పెట్టాలా. ఆయన పట్టుదల అంటే చనిపోతాను ఆర్మీలో వచ్చినా కూడా పర్వాలేదు అని చెప్పి ఒకసారన్నా నేను డ్రెస్ వేసుకోవాలా, యూనిఫామ్ వేసుకోవాలా అనే దీంతో ఆయన చేసిండే త్యాగానికి మనం వెల కట్టలేము. కాబట్టి అమిలినేని సురేంద్ర బాబు గారు తన వంతు సహాయంగా 1 నెల జీతం వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైతే ఉందో మురళీ నాయక్కి ఆ ప్రశంసల ఆ తల్లిదండ్రులని మనం కూడా గొప్పగా చూడాల్సిన అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కోరుతున్నది విగ్రహం. ఈ ప్రయత్నంలో ఎలా ఉంటుంది సార్? ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు అడగడం కాదు, అది మన బాధ్యతగా మనం పెట్టాలా. ఎవరు తల్లిదండ్రులు అడిగితే మనం పెట్టడం కాదు, బాధ్యతగా పెడితే రేపొద్దున యువత పెద్ద ఎత్తున ఆర్మీలోకి వస్తారు. మురళీ నాయక్ మన కోసం త్యాగాలు చేసినాడు కాబట్టి మనం ఆయన గుర్తు పెట్టుకోవాలి. ఏం చెప్తారన్నా? మీ అబ్బాయి ఈరోజు వీరమరణం పొందినటువంటి దేశవ్యాప్తంగా కూడా మీ అబ్బాయిని ప్రశంసిస్తున్నటువంటి నేపథ్యం మీరు తల్లిదండ్రులుగా ఎలా చూస్తారు సార్? ఒక పక్క దేశం మొత్తం మన భారతదేశం మన మురళి గురించి భలే అమరవీరుడు మురళీ నాయక్ అని వాళ్ళ తల్లిదండ్రికి జోహార్లు నమస్తే అని ఒక పక్క మన మురళి గురించి చాలా మంది గౌరవిస్తున్నారు. ఒక పక్క దుఃఖంగా ఉంది, ఒక పక్క గౌరవంగా ఉంది సార్. మీరు ఏం కోరుకున్నారన్న? మురళీ నాయక్ చనిపోయారు కదా, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారు సార్? మేము కోరుకునేది ఏం సార్, మురళీ నాయక్ చనిపోయినాడు. మాకి మురళీ నాయక్ అతను ఒకే నా కొడుకు, ఒకే బిడ్డ గడిచిపోయినాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఏ పరిష్కారంగా ముందరికి దారి చూపిస్తుందో మేము ఆ ప్రకారం పోతాం సార్. అంటే మరి మీరు విగ్రహం కావాలని కోరుతున్నారు మురళీ నాయక్ది, ఎందుకు ఆ రకంగా విగ్రహం? అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ మన భారతదేశం యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఈ నెల మన మురళీ నాయక్ అమరవీరుడు యుద్ధం చేసి చనిపోయినందుకు ఆ త్యాగానికి అతని విగ్రహము మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో మన ముఖ్యమంత్రులు కానీ మన భారతదేశం మన నాయకులు, ఆంధ్రప్రదేశ్ నాయకులకి నేను ఇదే కోరేది, నా కొడుకుని విగ్రహము పెట్టాలని, వచ్చేపోయే జనాలు చూడాలని. అతనే మన ఈ 2020 సంవత్సరంలో ఈ మురళీ నాయక్ ఇది ఫలానా తాండా నాయకు, ఈ పిల్లోడే ఆ యుద్ధంలో చనిపోయినది, అంతమందికి చంపి ఈ పిల్లోడే మురళీ నాయక్ అని ఏళ్ళు పెట్టి చంపిన అమరవీరుడు అయినాడందుకు సెల్యూట్ అని గుర్తింపుగా ఉండాలని సెల్యూట్ చేసిపోతే నాకు అదే సంతోషము. అమ్మా ఏం చెప్తారమ్మా? ఇప్పుడు మురళీ నాయక్ మీ బాడీ వస్తుంది, మీరు ఎంతో ప్రేమగా చూసుకున్నారు, ఒక్కగానొక్క కొడుకు, మీరు ఇలా చూస్తారని అనుకోలేని పరిస్థితి. ఒకవైపు అయితే పెద్ద దేశవ్యాప్తంగా మీ కొడుకుని గర్వంగా చెప్తున్నట్టు ఎలా చూస్తారు? ఏం చెబుతానన్నా, కనిందే కడుపు కాలుతుంది. ఏం గర్వం పడుతూ నేను ఉండేదో కొడుకు వెళ్ళిపోయాని జీవితం అంతా కుళ్ళి చచ్చిపోతాను. నా కొడుకే లేదు నాకోసరాని చేయనంతవరకు. దేశవ్యాప్తంగా మీ కొడుక్కి సెల్యూట్ చేస్తున్నారమ్మా. అంటే మీకు ఆ బాధ ఉంటుంది, మీకు కాదనడం, కాకపోతే మాత్రం ఆయన చనిపోవడం అంత ఆషామాషి విషయం కాదు. దేశం కోసం పోరాడుతూ చనిపోయినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? దానికి దేశం అంతా సెల్యూట్ కొడతా ఉన్నారు. అదే నాకు సంతోషము. బాధ కూడా ఉంది, సంతోషం కూడా ఉంది. అతనితో పాటు పనిచేసిన వాళ్ళు మిలిటరీ వాళ్ళు అయితే మాకు ఎటువంటి మరణం దొరకలేదు, కానీ మురళీ నాయక్ అదృష్టవంతుడు, ఇంత పెద్ద ఎత్తున ఈ మరణం దొరకడం అనేది అంత ఆషామాషి విషయం కాదు అని చెప్తున్నారు.
దానికి నేనేం చెప్పలేను. మొత్తం మీద తర్వాత ఈ అమిలినేని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఒకవైపు ఆ కుటుంబానికి నేను సైతం అండగా ఉంటాను అని చెప్పేసి ఆర్థిక సాయం అందించినటువంటి నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు అయితే మాత్రం గొప్పగా గర్వంగానే ఉంది. కానీ మాకు ఆ బాధ అయితే తీరని లోటు. మాకు ఒక్కగానొక్క కొడుకు, మేము ఎంతకో అక్కడ ఏదైతుందో మిలిటరీ ఉద్యోగం వద్దని చెప్పినప్పటికీ ఆయన ప్రేమతో ముఖ్యంగా ఖచ్చితంగా వెళ్ళాలి, నేను ఒక్కరోజైనా ఏదైతుందో మిలిటరీ డ్రెస్ వేసుకోవాలని అన్నట్టుగా ఎప్పుడు కలలు కనేవాడు. కాబట్టి అతని కోరికను కాదనలేకపోయాడు. కాబట్టి ఈరోజు అయితే ప్రాణంతో లేకపోయినప్పటికీ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తే మేము గర్వంగా కూడా ఫీల్ అవుతామని ఆ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.